హలో ఎవరివన్. ఈరోజు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. లైక్ ఎవరైనా నా లైఫ్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉండొచ్చు. నా లైఫ్లో ఒక కర్స్ ఉందన్నమాట. ఎవరైనా నాకు గిఫ్ట్స్ ఇచ్చారంటే వాళ్ళ నా లైఫ్ నుంచి చాలా దూరం వెళ్ళిపోతారు. ఇది నాకు చిన్నప్పటి నుంచి జరుగుతుంది. నా ప్రతి బర్త్డేకి ఎవరో ఒకరు ఒక గిఫ్ట్ ఇస్తారు కదా. ఇప్పటిదాకా వాళ్ళు ఎవ్వరు నా కాంటాక్ట్లో లేరు. లైక్ నా చిన్నప్పుడు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఒకే ఊర్లో ఉంటాం. ఒక 2 హౌసెస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ ఇయర్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు అక్కడ కనపడలేదు, ఏం కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు. దాని తర్వాత నేను సిటీకి మూవ్ అయిన తర్వాత అక్కడ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, బాగా క్లోజ్ అనమాట. అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు, వాళ్ళందరి నెంబర్లు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా. వాళ్ళకి ఫోన్ చేస్తున్నా కూడా అవి నాట్ రీచబుల్ వస్తున్నాయి. అండ్ వాళ్ళు నాకు ఆ టైంలో చాలా గిఫ్ట్స్ ఇచ్చేవారు అనమాట. చాలా బాగా చూసుకునేవారు. వాళ్ళు నా లైఫ్లోంచి వెళ్ళిపోయారు. దాని తర్వాత స్కూల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ నా జూనియర్స్ అనమాట. నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళు నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. వాళ్ళకి నేనంటే పిచ్చి అనమాట, అంత ఇష్టం వాళ్ళకి. వాళ్ళు కూడా నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అలాగే ఒకసారి పొరపాటున నాకు ఒక చెల్లి అంటే చాలా ఫేవరెట్ అనమాట. ఆ చెల్లికి నేను గిఫ్ట్ ఇచ్చా. ఆ గిఫ్ట్ ఇచ్చిన నెక్స్ట్ ఒక 2-3 వీక్స్ నుంచే నో కాంటాక్ట్. నాతో మాట్లాడడం మానేశారు. అండ్ ఎంత ట్రై చేసినా నాట్ రీచబుల్. అదొకటే కాదు, అండ్ మా అక్క కూడా. లైక్ ఒక అక్క ఉంటుంది, మా అక్క. చాలా అంటే చాలా ప్రేమ. ఏమైంది, ఆ గిఫ్ట్ ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ నుంచి మన ఇద్దరికి చిన్న మనస్పర్ధం వచ్చి నేను అన్న ఒక మాటకి అప్పటి నుంచి నాకు చాలా డిస్టెన్స్ పెట్టారు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వచ్చే ఖర్చు అంత దారుణంగా ఉంటుంది అంటే చాలా ఉంటుంది. ఇదే కాదు, ఇంకొకటి కూడా. ఆ, నేను ఇష్టపడి నన్ను ఇష్టపడి నా దగ్గరికి వచ్చి నాతో లైఫ్ లాంగ్ ఉంటాను అని అనుకున్న వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఈ ఇయర్ నాతో లేరు. ఇప్పటిదాకా నా గిఫ్ట్స్ ఇచ్చి నాతో ఉన్న వాళ్ళు ఎవరంటే ఆ, ఇద్దరు. ఒకటి నా స్కూల్ ఫ్రెండ్స్, ఒక నలుగురు ఉంటారు వాళ్ళు. ఇంకొకటి మా పేరెంట్స్, అంతే. ఇంకా ఎవ్వరు. చాలా మంది గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కరు కూడా నాకు కాంటాక్ట్ అవ్వలేదు. అందుకే మ్యాక్సిమం ఎవడన్నా గిఫ్ట్స్ ఇస్తే నేను మ్యాక్సిమం తీసుకోను. అక్కడి నుంచి పారిపోతాను గిఫ్ట్స్ ఎవడన్నా ఇస్తానంటే. ఇది నా లైఫ్లో ఉన్న పెద్ద కర్స్. ఎవడన్నా నాకు నా నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే ఏదో గిఫ్ట్ ఇవ్వండి, మీరు నా లైఫ్ నుంచి పక్కకి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు.